సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధికి సంతోషంగా రాగలుగుతున్నారా? లేక తప్పదని బాధతో వేదనతో వస్తున్నారా? మీరు సంతోషంగా రాకపోతే దేవుని కృపను అనుభవించలేరు. దేవుని సన్నిధిని, దేవుని కృపను అస్సలు అనుభవించలేరు. దేవుని సన్నిధికి ఎలా రావాలి? సంతోషంగా రావాలి. కొంచెం బేస్ తగ్గించండి, బేస్ పెంచుకో. సంతోషంగా రావాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీగా సంతోషం లేకుండగా దేవుని కృపను ఏమనుభవిస్తారు? దేవుని శక్తిని, దేవుని కృపను ఏమనుభవిస్తారు? ఏమండి, ఒకవేళ రావడం కష్టంగా ఉందయ్యా, ఒక ఆదివారం పెట్టుకుందాం, ఇప్పుడు ఆదివారం పెట్టుకుందాం, ఇందులో ఇబ్బంది ఏముంది? మా ప్రార్థనలు మాకు ఎలాగో ఉంటాయి, ఇక్కడ కట్ చేస్తే మనం ఎక్కడో చోట పెట్టుకుంటాం, మాకు ఎక్కడో చోట ఉంటాయి కదా. కాదు, కష్టమైపోతుందంటే రాలేకపోతున్నాం, రోజు ప్రార్థన ఏంటంటే మాకు ఏదో ఒక ఆదివారం పెడితే సరిపోద్ది, మాకు ఒక ఆదివారం వచ్చి ఆదివారం ఉంటామండి, ఇక రోజు అంటే కష్టం కదని పనులు మానుకుని రావడం కష్టం కదా అనుకుంటే చెప్పండి, పెద్దయ్యగారితో చెప్పి మనం మంగళవారం కట్ చేసుకుని ఒక ఆదివారం తలుపులు తీద్దాం అంతే. ఒక ఆదివారం తలుపులు తీసుకుని ఒక ఆదివారం వచ్చి వెళిదరి, కానీ ఇక మిగతా సోమవారం ఆచంట ఉంటుంది, మంగళవారం ఇంకెక్కడో చోట పెట్టుకుంటాం, వేరే కొత్త సన్నాహాలు చేసుకుంటాం కదా. ఎందుకు దేవుని సన్నిధికి బాధగా రావటం? దేవుని సన్నిధికి ఓ క్రమశిక్షణ లేకుండా, ఓ వ్రత దినమని, ఇది ఉపవాస ప్రార్థనా కూడికని, ఓ ప్రతిష్టత లేకుండా, ఓ క్రమశిక్షణ లేకుండా, ఏమండి, ఆమె వాళ్ళని ఇంటికి వచ్చానంటే నేను ఇక్కడికి 5 నిమిషాలు పాదకు వెంటి ఇంకా బగ్గిస్తారని బయలు ఏమైనా మేలు ఉందంటారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటా, చూడండి. మీరు కూడి రావటము, ఎన్నో వచ్చును? 20వ వచ్చును. మీరందరూ కూడి వచ్చుచుండుట కాదు, ఒక మాట 17. ఎస్, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మరి ఇంకెందుకు? ఎందుకంటున్నా చెప్తారు ఒకసారి ఎందుకో? ఇదేమన్నా గ్రంథాలయమా? ఇదేమన్నా సినిమా థియేటరా? ఇదేమన్నా ఫంక్షన్ హాలా? వచ్చి హాజరేంజ్కి వెళ్ళిపోవడానికి, వచ్చి కనబడి వెళ్ళిపోవడానికి? చెప్పండి, అందరికీ సమ్మతి అయితేనే కొంచెం జరిగించుకుందాం, ఇందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. న్యాయమైన హేతువాన్ని చెప్తారా? మీ లేటుకి, మీ నిర్లక్ష్యానికి చెప్తారా? దేవుడు ఏమైనా సమ్మతిస్తాడా?
ఇక్కడ ఏం జరుగుతుందట? చదవండి ఏం జరుగుతుందో. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మను మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ. మరి కూడుకోవటం కీడుకైనప్పుడు ఇంకెందుకు కూడుకోవటం? ఎవరిళ్ళకాడు అక్కడే ఉందాం. ఎప్పుడన్నా ప్రాణం మీదకి వచ్చిందండి, లేట్ అయింది సార్ అంటే పని ఏదైనా పని సంవత్సరానికి ఒకసారో లేదా ఒక 6 నెలలకు ఒక్కసారో, అది కూడా ఎందుకు రావాలి? బ్రతికేదే ప్రభు కొరకు, ఆయన దయాదాక్షణ్యాల మీద బ్రతుకుతున్నాము, ఆయన కృప మీద బ్రతుకుతున్నాము. బ్రతకరా బిడ్డ అంటే బ్రతుకుతున్నాము. ఆ మాత్రం గ్రహింపు లేకపోతే ఎట్లా ప్రియులారా? ఎంత బాధ అయిపోతుందో తెలుసునా? మిమ్మల్ని ఏం అనలేను, బాధపడతారని భయం, బాధపడతారని భయం, ఎక్కడ చిన్నబుచ్చుకుంటారని భయం. అరే ప్రతిసారి ఆదివారం ఇదే తంతు, మంగళవారం ఇదే తంతు. ఎందుకు కూడుకోవటం? దేవుని చేత దీవింపబడాలన్నా లేదా శాపం తెచ్చుకోవాలన్నా? చెప్పండి ఒకసారి. దేవుని వలన మనకేం కలగాలి? ప్రతిష్టతగా చేసుకోండి అయ్యా. ఒక్కరు 3 గంటలు అస్సలు దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవునికి మనసు ఇవ్వకపోతే ఎక్కడ దీవెన కలుగుద్ది ప్రియులారా? ఎంత అలక్ష్యమో, ఎంత అశ్రద్ధ! అది ఈ మాటలు భయం వేయట్లేదా? ఈ మాటలు భయం వేయట్లేదా? లేదంటే ఏదైనా పేపర్ మీద అక్షరాలు అనుకుంటున్నారా? లేదంటే ఒక స్వాతి పేపర్ చదివినట్టు, ఒక ఈనాడు పేపర్ చదివినట్టు, ఒక ఆంధ్రజ్యోతి చదివినట్టు చదువుతున్నారా? ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యం భయం వేయట్లేదా? నిద్ర లేకపోయినా, టైము లేకపోయినా, నిద్ర ఉండదో పక్కన, ఓ పక్కన రెస్ట్ ఉండదో పక్కన, ఓ పక్కన టైంకి భోజనం ఉండదో పక్కన. ఎందుకు ప్రియులారా ఎంత ప్రయాస? దీవించబడాలనే కదా. వాస్తవంగా ఒక విషయం చెప్తున్నాను. ఈ మధ్యన ఈ ఈ ఈ 1వ తారీఖు నుంచి విపరీతమైన నలుగుడు ప్రయాణాలు. ఉదయకాలం గణపురం వెళ్ళొచ్చాను వేరే పని మీద. కాస్త భోజనం చేసి లేట్ అయిపోయింది భోజనం. సరే కాస్త నీళ్లు పెట్టమన్నాను. అమ్మ నీళ్లు పెట్టి స్నానం చేసి బయలుదేరుతానంటే, నీళ్లు కాగేలోపు కొంచెం అలసట తీర్చుకుంటున్నాను. ఓ పక్కన సహకరించట్లా, లేవబుద్ధి వేయట్లేదు. ఓ పక్కన లేవబుద్ధి వేయట్లా. అలసిపోయి బడలికి వచ్చేసి, ఓ పక్కన నీళ్ళు కాగిపోయిన టైం అయిపోతుందండి మీరు లేవండి, నా భార్య కేకేస్తుంది. ఓ పక్కన చాలా భారంతో లేచి, ఎందుకెంత? ఏమాత్రం గ్రహింపు లేకపోతే ఎలా ప్రియులారా? రావటం కీడుకే. ఆయనేమో సకలాశీర్వాదములకు కారకుడు, సకలాశీర్వాదములకు మించిన వాడు. మనమేమో ఇదే స్థితిలో ఉంటాం. తెలిసిపోతుంది మన అవిధేయతలే దానికి కారణం. అంటే ఇలా 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 వస్తున్నప్పుడు, ఇలా ఉంటున్నప్పుడు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో, ఆయన సన్నిధి అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమైపోతుంది. అది
అందుకే అన్న, మీకు భారం అయితే చెప్పండి, మంగళవారం ప్రార్థన కూడికి మానేసుకుంటాం. ఓ పక్కన మీరు బాధపడటం, ఓ పక్కన నేను బాధపడటం, మనం బాధపడటం అట్టే పెట్టండి. ఎవరు బాధపడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు బాధపడి ఇర్మియా గ్రంథము చూడండి. మన భక్తి ఎంత అందంగా ఉందో చూడండి. మన నడక, మన భక్తి, మన సమయాలు ఏమండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. 13వ అధ్యాయము. ఈ పాస్టర్ గారికి ఇంక తప్పితే ఇంకేమి లేదనుకుంటున్నారు మీరు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదు. చూసారా? ఏం చేస్తాను? ఏడిపించేవాడికి తయారయ్యాము. అది కరెక్ట్ చేసుకుంటారు, సరే అంటే బాధపడతారు, అంటే చిన్నబుచ్చుకుంటారు అని అట్లా వెళుతున్నాను. ఏమండి, ఒక్క రోజున కరెక్ట్ ఇన్ టైంకి సమర్పించుకోలేరా? రాక తప్పదు. కాస్త తెవుల్చుకుని రాలేదు. కొడుకుని ఎందుకు శాపం తెచ్చుకోవాలి? ఓ పక్కన జీవితం అర్థమైపోతుంది, మనం ఈ లోక సంబంధమైన వారం కాదని, ఈ లోకం మనకు శాశ్వతం కాదని, ఇక్కడి వారం కాదని, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవలసిన వారమేనని అర్థమవుతుంది. అర్థమయ్యి కూడా పట్టించుకోకపోతే, అవకాశం ఉండి కూడా పట్టించుకోకపోతే దేవుని దీవెన ఎట్లా దిగుతుంది చెప్పండి? దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, నా పిల్లలను దీవించాలి, నా పిల్లలను ఆశీర్వదించాలి. మన వారు జ్ఞాపకం చేశాను కదా, 2 ధోనులు. అంటే 1 భౌతికంగా దీవించాలని, 2 ఆధ్యాత్మికంగా దీవించాలి, కరువు లేకుండా దీవించాలని. ఆశీర్వాదం అట రాశిగా కనబడుతోందట, రాశి. దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనమేమో దీవించబడం. ఏమండి, నిజంగా అంత చూసారు ఇక్కడ ఎంత బాధ కలుగుతుందో. మీ గర్వమును బట్టి. ఏమిటా గర్వము అన్నాడు. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల. ఆ మాట ఏంటి? ఆ మాట ఈ సందర్భంలో మాట ఏంటి? చెప్పండి. అన్నీ బాగా చెప్తారు, సర్వజ్ఞులు మీరు. ఆనాడు దేవుడు అపవాదిని గురించి అనేశాడు, నీకు ఏది మరుగై ఉండదని అతని గురించి అనేశాడు, కానీ అతనికి అదన్నీ మనకు తెలుసు. ఇప్పుడే జీవంతో ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే నేను ఒక మాట చెప్తున్నాను, ఎంతకాలం ఉంటావో ఎప్పుడు ఓడతావో తెలియదు. ఈ సమయంలోనే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, కేటాయించవలసిన సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించలేకపోతున్నాం. నేను ఒక మాట అడుగుతాను, రేపొద్దున యుగయుగాలు నీకు ఎక్కడ చోటిస్తాడు చెప్పు? ఎందుకు ఇవ్వాలి అసలు? ఎందుకు ఇవ్వాలి? ఏమి నష్టపరుచుకున్నావని ఇవ్వాలి? వేళ మంగళవారం 7 గంటలకు ప్రార్థన కూడిక, ఎవరో 7ంటికి రమ్మన్నారు, ఒక 5,000 10,000 ఇస్తా అన్నారు, వదులుకున్నావా? వెళ్తే 10,000 వచ్చేస్తాయండి అన్నావు, 8 అయింది, 8:30 అయింది, వచ్చావు. నువ్వేం వదులుకున్నావు? దేవుడు నీకేం చోటు ఇవ్వగలడు అక్కడ?
త్యాగం ఏది? మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేస్తే, మన కొరకు సింహాసనాన్ని త్యాగం చేస్తే, మన కొరకు తండ్రినే త్యాగం చేస్తే, మహిమనే త్యాగం చేస్తే, దూత గణాంగమునే త్యాగం చేస్తే, ఏది నీ త్యాగం ఏది? నువ్వు అన్ని పనులు ముగించుకున్నాక, అన్ని పనులు సరిపెట్టుకున్నాక, నీ జేబు నిండాక, నీ కడుపు నిండాక ఎవరికి సంతోషం ఇది? ఎవరి సంతోషం అంటున్నాను? పరలోకంలో చేర్చుకుంటాడా? చోటిస్తాడా? అందుకే అన్నాడు, మీరు కూడుకొనుట ఎక్కువ కీడుకే. ఈవేళ ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందిలో ఈ అవిధేయత ఎంతమందిలో ఒకసారి చేయొద్దండి. ఎంతమందిలో ఈ అవిధేయత ఉంది చెప్పండి ఒకసారి. ఈవేళ ఏం దీవించబడతాం? ఓ నమ్మకత్వం లేకుండా, ఓ కట్టడ లేకుండా, ఓ క్రమశిక్షణ లేకుండా, ఇంకెప్పుడు పనులు 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 పనులు, చచ్చిపోండి అక్కడ. తెవుంచుకోవడం తెలీదు. ఎప్పుడు కడుక్కోవటాలు అడుక్కోవటాలే. దౌర్భాగ్యం కాకపోతే ఏంటండి? రేపొద్దున పరలోకంలో చోటిస్తాడా ప్రభు? దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు, నీ పూర్ణాత్మతో ప్రేమించమన్నాడు, నీ పూర్ణ బలముతో ప్రేమించమన్నాడు, నీ పూర్ణ వివేకముతో ప్రేమించమన్నాడు. వివేకం అంటే ఏమిటి? వివేకం అంటే ఏంటి? ఏం ఉపయోగించాలి? ఏమండి, నాకు 7 గంటలకు ప్రార్థన ఉంది, మీరు 8ంటికి రమ్మంటున్నారు, నాకు కుదరదండి. ముందివ్వండి, లేకపోతే రేపు ఇవ్వండి. ఏమైంది నీ వివేకం? అన్ని చోట్ల బాగానే ఉంటావుగా, అన్ని చోట్ల తెలివితేటలు బాగా ఉపయోగించావుగా. ఏది కోల్పోకూడదు. మన రెస్ట్ కోల్పోకూడదు, మన టైం కోల్పోకూడదు. ఏది నష్టపోతావు? అది వివేకంగా ఆలోచించు. ప్రార్థన ఉందని కూడా 5ంటికే వంట, ప్రార్థన ఉందని కూడా 7ంటికే పోయి వెలిగింతారు. అది మార్చండి. శాపగ్రస్తులు కాకండి. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడట? అది మార్చండి. కొత్త సంవత్సరంలోనైనా అది మార్చండి. ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. దినములు చెడ్డమని దేవుని వాక్యం చెప్తుందా? ఏమీ సహకరించట్లేదా? ఓ పక్కన ఆరోగ్యాలు సహకరించట్లేదా? కాస్త ఆదివారం అని, కాస్త మంగళవారం కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎప్పుడూ కూడా ఇలాగే ఉండకండి. దేవుని లేఖనాలు ఎక్కడ పెడతారు? విననొల్లని మీదకి ఏమొస్తుందట? హఠాత్తుగా శ్రమ వస్తుంది. అది ఏం దీవిస్తాడు దేవుడు? ఏం ఆశీర్వదిస్తాడు దేవుడు? ప్రార్థించేవారు కరువైపోతున్నారు. ప్రార్థించాలన్న తపన లేదు, ప్రార్థించాలన్న ఆసక్తి లేదు, కన్నీరు కార్చాలన్న ఆసక్తి లేదు. అప్పుడు ఒక అరగంట వదిలేస్తాం. అంత ఇప్పుడు నుంచి వెనక అంత క్రమశిక్షణ పెట్టండి, వివేకం ఉపయోగించండి. ఎట్లా ప్రేమించమని చెప్పాడు దేవుని వాక్యంలో? ఏడిపించొద్దు దేవుణ్ణి.
సేవకులం కనుక దేవునితో కాస్త ఎక్కువ గడుపుతాం కనుక ఆ ముఖం కనపడుతుంది. అది ఏడుస్తున్న ముఖం కనపడుతుంది. అది మరి మీకు కనపట్లేదు. అది యేసు ప్రభుని ఎంత ఏడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఎంత ఏడిపిస్తున్నారు, మీకు కనపట్లేదు. అది అది ఎప్పుడు ఆయనతో ఉంటున్నాం కనుక అది కనపడుతుంది. అది ఆయన ఏడుస్తుంటే మేము ఎక్కడ నెమ్మదిగా ఉండగలం? ప్రియులారా, మార్కు సువార్త 'ఆయన ఎట్లా సేవించాలో దేవుని వాక్యం చెప్తోంది కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటే 7, 8 ఎన్ని 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని అది వారి హృదయం నాకు దూరంగా ఉంది. అది హృదయం దూరంగా ఉంది. అది చాలా దూరం దేవునికి. రోజస్తమాను రమ్మంటున్నామా? రోజస్తమాను ఉండమంటున్నామా? అరే, ఇది మన మేలు కొరకే కదా, మన దీవెన కొరకే కదా, మన కుటుంబ దీవెన కొరకు, మన శాపాలు తొలగించబట్టం కొరకు, మన ప్రార్థనలు అంగీకరించబట్టు కొరకు. సహవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉంది ప్రియులారా! సహవాస ప్రార్థనకి ఎంత బలం ఉంది ప్రియులారా! ఏమాత్రం పట్టించుకోకుండా చేమ కుట్టినట్టు ఉండదండి. ఇప్పుడు ప్రభువుకు చోటు ఇవ్వకపోతే, ప్రభువుకు సమయం ఇవ్వకపోతే రేపొద్దున అంటాడు ఆయన, ఎక్కడుంటావు? కాస్త ఆలోచించండి. ఏమండి, చూసారా హృదయం ఎంత దూరంగా ఉందో? వారి హృదయము కదా నాకు దూరముగా ఉన్నది. తర్వాత ఇక్కడే ఇంకో మాట కనపడుతుంది, నీ పూర్ణాత్మతోనూ. చక్కని మాటలు చెప్తాడు అక్కడ. వివేకం అని చెప్పాను కదా, అవివేకం గురించి మాట్లాడతాడు. 12వ అధ్యాయం అనుకుంటా. ఎన్నిరా 30? 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునది ప్రధానమైన ఆజ్ఞ. అసలు ప్రధానమైనదే పప్పులో కాలేస్తుంటే ఇంకెక్కడ దీవెన దొరుకుద్ది? ఇదే ఆజ్ఞట. వివేకం లేకపోవటం ఏమిటి? పని బాగొట్టుకోకూడదు, ఆ దొరకవలసిన పైకి మీద దొరకాలి, కానీ పెందరకాళ్ళు లేగు, అది పోకూడదు, అది పోకూడదు. ప్రధానమైన దానిలోనే శాపం తెచ్చుకుంటున్నాము. ప్రధానమైనదే అంటే ఫస్ట్ స్టెప్లోని ఇంకా ఇన్ని సంవత్సరాలైన మొదటి మెట్లోని ఇంకా ఉన్నాం. అందుకే అన్నాడు, మొదటి మూల పాఠములు మరల మీకు బోధింపవలసి వచ్చాను. ప్రారంభించి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా ఆ మొదటి దినాల ప్రసంగాలు చేయవలసి వస్తుంది. మొదటి దినాలలో మేము వచ్చేసరికి అందరూ ఇక్కడ ఎదురు చూసేవారు.
మేము వచ్చి ఎదురు చూడాలి. ఇప్పుడు మొదటి మెట్టు అస్సలు లేట్ అయితే నాకు ప్రార్థన మిస్ అవుతుందేమో, లేట్ అయితే నాకు పాట మిస్ అవుతుందేమో, లేట్ అయితే నన్ను బల్లకాడ వాడుకోరేమో, ఇక నుంచి నేను స్ట్రిక్ట్గానే ఉంటాను, ముందొచ్చిన వారినే వాడుకుంటాను. ఆత్మదేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అయితే బాధపడతారు, చిన్నబోతారు. దేవుడేమో నాతో మాట్లాడుతున్నాను, గుద్దుతున్నాడు. అది నేను క్రమమైన దేవుణ్ణి, నీ క్రమం లేదా? సంఘానికి క్రమం నేర్పవా? కాస్త చెవులు, అందుకే అన్నాడు ఆత్మ చెప్పుచున్న మాటలు మనకేమి లేవు, చెవులు లేవు. అవి నాకు అర్థమైపోయింది. చెవులు లేవు, మనకే చెవుటోళ్ళం. చెవులు లేవు. అపోస్తుల కార్యాల్లో చెప్తాడు కదా, నేను ఏదో పంచివ్వాలనుకున్నాను. 28వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. 26, 27 చదవండి అమ్మా. 26 కూడా చదువు. మీరు వినుట మట్టుకు విందురు కానీ, మీరు వినుట మట్టుకు, వినుట దేని ద్వారా? చెవులున్నాయి, మరి చెవులున్నాయా? పోతాయని ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చారా? ఫ్రిడ్జ్లో పెడితే ఏం పోవు కదా. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు పాడవవు కదా. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కళ్ళు కూడా పనిచేయు. దేవుని వాక్యంలో చాలాసార్లు మీతో మాట్లాడి, మేము చెప్పినప్పుడే కాదు, యెషయా గ్రంథం చదివినప్పుడు మాట్లాడింది, ఇర్మియా గ్రంథం చదివినప్పుడు మాట్లాడింది, ఇక అనేక పుస్తకాల్లో చదివినప్పుడు మాట్లాడింది, పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరచొద్దని ఎపిస్పత్తిలో మాట్లాడింది, యెషయా గ్రంథంలో అశ్రద్ధ చేయొద్దని మాట్లాడింది. అన్నీ చూసాం, కళ్ళారా చూసాం. ఇదిగో మాట్లాడుతుంటే చెవులారా విన్నాం, కానీ ఏమీ లేదు. చూసారా అక్కడ ఏం చెప్పాడు? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి, చూసారా, నా వలన స్వస్థత పొందకుండునట్లు. నిజమే, కొవ్విన పనులే చేస్తున్నాం మనం. ఏమనుకోకండి, సేవకుని కదా అన్నివ్వండి. నిజంగా దేవదేవుని సన్నిధికి ఎంత కొవ్వితే, అలక్ష్యం చేస్తామండి. ఎంత కొవ్వింది నాకు తెలియకడుగుతా. ఎన్ని బంగారు గుడ్లు పెట్టారు? ఇంటికాడ ఎన్ని గుడ్లు పెట్టారండి? బంగారు గుడ్లు. దేవుణ్ణి ఏడిపించొద్దు. అది ఏం దీవించబడతాం? ప్రణాళిక ఉండాలి కదా.
అసలైన దానికి ప్రణాళిక వేసుకోకుండా పనికిరాని అన్నిటికీ చాలా తెలివితేటలు ఉపయోగిస్తాం. అది పూర్ణ వివేకముతో. ఆ మాట అర్థమవుతుందా? మరి వివేకం ఎప్పుడు ఉపయోగించాలి? అది వివేకం అని చెప్పిన వాడికే వివేకం ఉపయోగించరా? నా సన్నిధిలో వివేకం కలిగి ఉండండి అని ప్రభు చెప్తుంటే ఆయనకే వివేకంగా ఉండం. ఎంత టైం ఉంది మీ చేతిలో? తెల్లారు లెగిస్తే బోళ్ళంత టైం ఉంది మీ చేతిలో. దాన్ని అంతటిని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అయ్యా బయటికి వెళ్ళిపోతాను, ఏ టైంకి ఎక్కడ ఉంటానో తెలియదు అని అనుకునేవాళ్ళు కాదు. చాలా టైం షెడ్యూలు. కాస్త టైం కేటాయించుకోండి, పెట్టుకోండి. మంగళవారం అనే ప్రతిష్ఠిత దినం ఇది. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో 5 నిమిషాల తక్కువ 7 గంటలకల్లా ఎంతమంది ఇట్లా ఉండవలసిందే. 5 నిమిషాల తక్కువ 10ంటికి ఇలా ఉండవలసిందే ఆదివారం. అది అందరం కూడుకొని ప్రభువుని ఆహ్వానించాలి. ప్రభువా మా మధ్యకు దిగిరండి నాయన, మమ్మల్ని దీవించండి నాయన, మేమందరం వచ్చాం తండ్రి, సిద్ధపడి వచ్చాము నాయన, కుటుంబాలతో సిద్ధపడి వచ్చాము నాయన, దీవించండి తండ్రి. ఆదివారం సకాలంలో ఉండాలి. దేవుని మాట, సేవకునిగా నా మాట కూడా. మంగళవారం 5 నిమిషాల తక్కువ 7 గంటలకు ఉండాలి. దేవుని మాట, సేవకుని మాట. దేవుడు సేవకుని మాట స్థిరపరుస్తాడు. ఏమనుకుంటున్నారు? ఆడి బొందాడు మొఖమాలు వాక్కుంటే ఉంటాడు అనుకోకండి. మేము మా కోసం బ్రతకట్లా, మేము మా కోసం బ్రతకట్లా. సమూయేలు ప్రవక్త మాట స్థిరపరిచాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు స్థిరపరిచాడు మాట. సేవకుడు ఇక్కడ కూర్చుని దేవుని మాటలే పలుకుతాడు. సొంత మాటలు పలకడు, సొంత భాష్యం చెప్పడు. ఏమి నేర్చుకుంటున్నట్లు? రేపేమవుతుందో తెలియని స్థితిలో ఉన్నామే. దేవుని వాక్యం ఎంత ఉన్నతంగా మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో చెప్పలేదు? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూసారా? రేపేమి సంభవించునో మీకు తెలియని స్థితి కలిగి దేవుని సన్నిధిలో ఎంత ధైర్యంగా బ్రతికేస్తున్నాం. అస్సలు అది కదా శాశ్వతమైనది. దాన్ని కూర్చుకోవాలి కదా, దాన్ని సంపాదించుకోవాలి కదా. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవాలి. అయ్యగారు ఈవేళ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏనాయనా? ఏమీ లేదు, వద్దామని అయ్యగారు. ఆశ ఉందా? ఆశ ఉందా? మనకు పగల ఆదివారం అయిపోయింది కదా అయ్యగారు, ఓన్లీ సాయంత్రం రావచ్చు అంటారు అక్కడికి. ఏమన్నా అభ్యంతరపరిచే వాళ్ళు ఎవరు లేరు.
బోనస్ సంపాదించుకుందామని, అధిక ధనాన్ని సంపాదించుకుందామని ఏమీ లేదు. ఉన్నదే ఓడగొట్టుకుంటున్నాం, లేనిది ఎక్కడ సంపాదించుకుంటామండి. నేనేదో ఉండబట్టలేక మాట్లాడటం తప్ప. ఏమర్థం అవుతుంది మనకే? దేవుని విలువలు ఏమర్థం అవుతున్నాయి మనకే? దేవుడేమో ఉన్నతంగా హెచ్చించాలనుకుంటున్నాడు, దేవుడేమో ఉన్నతంగా అభివృద్ధిలోకి తేవాలనుకుంటున్నాడు. ఓ పట్టాన ఆయన మాట వినిపించుకోం, ఓ పట్టాన ఆయన స్వరం వినం. రేపేమవుతామో తెలియని స్థితిలో ఉన్నాము. అయినా మన జీవితాలు ఎంత నిర్లక్ష్యం సాగుతుంది, ఎంత హృదయ కఠినత్వం సాగుతుంది. పౌలు భక్తుడు ఏమన్నాడు రోమాపత్రికలో? ఇక్కడ అర్థమైంది కదా, మీ జీవము రేపేం జరుగుతుందో తెలియదు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. రండి రోమాపత్రిక 2వ అధ్యాయము. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మాట్లాడినా గొంతులో కరక్కాయ వేసుకున్నట్టు ఉంటారు, ఎలక్కాయ వేసుకున్నట్టు. రోమాపత్రిక 2వ అధ్యాయము. పట్టుదల ఉండదు, రోషం ఉండదు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అమ్మా అనుగ్రహ ఐశ్వర్యమును, అమ్మా సహనమును, దీర్ఘశాంతమును. బా, ఎంతకాలం ఓపిక పడతాడండి ఆయన? ఎంతకాలం ఓపిక పడతాడు? ఎన్నేళ్ళు ఓపిక పడతాడు? మరీ అంత లోకువా? మరీ అంత లోకువండి? ఎలాంటి మాటలో చూడండి. లేదా దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఇది ఎవరి కృప? ఇది ఎవరి అనుగ్రహం? ఇది దేవుడు ఇంతగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడంటే, ఇంతగా హెచ్చరిస్తున్నాడంటే ఇది ఎవరి అనుగ్రహం? ఇది ఏం పొందడానికి? ఏ విషయంలో మారు మనసు పొందాలి? ఈ విషయంలో మారు మనసు పొందాలి. వండుకోకపోయినా పర్లేదు, వెళ్ళిపోదామండి దేవుని మందిరానికి. ప్రోత్సహించాలి. ఉంటారో పావుగంట, అయిపోద్ది కూర. వచ్చాక ఏం వండుకుంటాం మళ్ళాను? తిండియావా చెప్పాడు. కడుపు కంటకడ కత్తెట్టుకోమని చెప్పాడు. వారి కడుపే వారి దేవుడు అని చెప్పాడు. ఏమి జయించలేనోడు దేవుని రాజ్యం వెళ్ళాడు తెలుసునా? 3 విషయాలు చెప్తాను, గుర్తుంచుకోండి. 1, నిద్ర జయించలేనోడు దేవుని రాజ్యం చేరుకోలేడు. 2, తిండి జయించలేనోడు దేవుని రాజ్యం చేరుకోలేడు. 3, సుఖాన్ని జయించాలి. అది వ్యక్తిగత సుఖమైనా, భార్యతో సుఖమైనా, శరీర సుఖాన్ని, ఆహారాన్ని, నిద్రను, ఈ 3 జయించాలి. ఈ 3 జయించకపోతే నెమ్మది ఉండదు, చేరుకోలేవు పరలోకాన్ని. మాకు లేవా కుటుంబాలు? మాకు లేవా భార్య బిడ్డలు? ప్రేమించి చాలామంది కడుపు నిండా పెడతారు, కొన్ని చోట్లకి వెళ్తే దొరకవు. అయినా దేవుని పని చెయ్యాలి, దేవుని సేవ చెయ్యాలి. మార్చుకోండి.
పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో మాట్లాడుతున్నాను. మార్చుకోండి. ఈ విషయాలని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇంత దిట్టించి, ప్రిలారా, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేని ద్వారా తృణీకరిస్తున్నాడు చెప్పాడు. నీ హృదయ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎక్కడ పెడుతున్నారు ఈ మాటలన్నీ? కనబడటం లేదా? ధ్యానించట్లేదా? ఎంత గుండెలు పగిలిపోయే మాటలు దేవుడు రాసి పెడితే దేవుని ముఖం చూడకపోతే ఎలా ప్రియులారా? దేవుని పట్టించుకోకపోతే ఎలా ప్రియులారా? అరే, యుగయుగాలు పరలోకం ఇచ్చేది ఆయన, నెమ్మదినిచ్చేది ఆయన, కీడు నుండి తప్పించేది ఆయన, అన్నపానములు ఇచ్చేది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది ఆయన. బ్రతికున్నామంటే ఆయనే కారణం. శ్వాస నిశ్వాసాలు ఆగుతున్నామంటే ఆయనే కారణం. అరే, అంత తెగింప? భూమి మీద బ్రతకడానికి కృప చూపుతున్న వాడిని పట్టించుకోవడం మానేసి, ఆయన సన్నిధిని వెతకడం మానేసి, ఆయన సన్నిధికి పెందకడి రావటం మానేసి, సిగ్గుగా లేదు? నేను ఏ తప్పులో ఉన్నాను, నేను ఎలాంటి కఠినత్వంలో ఉన్నాను అర్థమవుతుందా? ముగింపు వరకు వస్తూనే ఉంటాం. భారంతో మాట్లాడుతున్నాను ప్రియులారా, భారంతో మాట్లాడుతున్నాను. సంఘానికి దేవుని దీవెన కలగాలని, సంఘానికి దేవుని ఆశీస్సులు కావాలని మాట్లాడుతున్నాను. కీడు తెచ్చుకోవద్దు, కావాలని కీడు తెచ్చుకోవద్దు. సమయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో, సమయాన్ని ఎట్లా కేటాయించుకోవాలో అదంతా మన చేతుల్లోనే ఉంది. నీకటి వివేకం ఇచ్చాడు, నీకటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఉపయోగించు, కాంత పదును పెట్టు. దేవుని ఏడిపించకుండా, దేవునికి బాధ కలగకుండా, దేవునికి దుఃఖం కలగకుండా కాస్త వివేకం కలిగి నడుచుకుందాం. ఏమండి, ఇక్కడ అర్థమైంది కదా? మనలో ఏమి నడుస్తుంది? మన హృదయంలో కఠినత్వం. ఏంటి ఆ కఠినత్వం? మార్పు పొందని. పాత సంవత్సరంలో మార్పు లేదు, కొత్త సంవత్సరంలో మార్పు లేదు. అది ఏం చెప్పను? మన రాజుగారు ఫస్ట్ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మొదట ఆదివారం నన్ను అడిగారు, అయ్యగారు ఫస్ట్ వారం మీరు లేట్గా వచ్చారన్నారు. నిజమే, 10 నిమిషాలు లేట్ అయింది. చూసారా? 31st ఎప్పుడు? శుక్రవారమా? అంతే కదా? శుక్రవారం 31st నైట్ అంతా ఉన్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాను. 1వ తారీఖు అక్కడ ఉన్నాను. 2వ తారీఖు పరిచర్య. అక్కడ అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది నైటు. టెంట్లు ఇప్పి, ఆ స్క్రీన్ సర్ది, కుర్చీలు సర్ది, ఈ సర్ది 12 అయింది. అలసట, నలిగిపోయిన అలసట. ఒక మాట చెప్తాడు చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయములో 21. ఎదుటవానికి బోధించు నీవు, అది
ఎదుటవానికి బోధించు నీవు, నీకు నీవు. మనం ఎదరోళ్ళకి బోధిస్తాం కానీ మనం బోధించుకోం. మొట్టమొదట మనం బోధించుకోవాలి. అది నేను క్రమంగా ఉన్నానా, నేను నీతిగా ఉన్నానా, నేను పరిశుద్ధంగా ఉన్నానా, నేను కట్టడలో ఉన్నానా, నేను న్యాయంగా ఉన్నానా. ఇతరులకు బోధించు నీవు, నీకు నీవు. అదే ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకుంటే సమాజం ఎప్పుడు బాగుంటుంది. ఆలోచించుకో, అవివేకం కోల్పోతాం. అదే తమ్ముడు ఇంకో రకంగా ఏం అనలేదు. ఎందుకన్నాడంటే నేను ఎప్పుడు లేటుగా రాను. అది నేను లేట్ వచ్చానంటే దేవుడు అంగీకరించే కారణం ఉంటుంది. అది నేను ఎప్పుడు లేటుగా రాను గనక వచ్చి కాళ్ళు కడుక్కుంటా అన్నాడు. అయ్యగారు 10 సంవత్సరాలు ఫస్ట్ వారం లేటుగా వచ్చారన్నారు. అది హృదయంలో చాలా గాయమైంది. నాకు తెలుసు నా లేటు. గేట్ వేసారు నాన్న అన్నాను. ఆ గేట్ నేను తీసుకురాలేను కదా, బండి రాదు కదా. ప్రెసిడెంట్ గారు ఒకసారి నవ్వారు. పోన్లే, భారం పోయింది. ఏమండి, అవిధేయులం కావద్దు ప్రియులారా. దేవుని దీవెనలు పట్టుకెళ్ళాలి, దేవుని ఆశీర్వాదములు పట్టుకెళ్ళాలి. కొంచెం వివేకం ఆలోచించండి. ఏమి నష్టపోం, రవ్వంత కూడా నష్టపోము. ప్రభు పక్షంగా మాట్లాడుతున్నాను. దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేసి దేవుని సమయాన్ని దొంగిలించి మీరు బయటికి వెళితేనే ఏదైనా నష్టపోతారు. హృదయపూర్వకంగా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేసి మీరు ముందుగా పురమాయించుకోండి, తర్వాత పురమాయించుకోండి. మీరెక్కడ రవ్వంతా కూడా నష్టపోరు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. నా దేవుడు నమ్మదగిన వాడది. ప్లాన్ చేసుకోండి చక్కగా. శాపగ్రస్తులు కావద్దు. అవ్వండి, హృదయ కాఠిన్యాన్ని తొలగించండి. హృదయ కాఠిన్యం అంటే మీరు ఏదో గొడవలాడుతున్నారు, కొట్టేడే వెళ్ళిపోతాం, మర్డర్ చేస్తున్నారని అంటలేదు. చాలదా? ఆ హృదయ కాఠిన్యం చాలదా? లేటుగా రావటాన్ని ఏమంటారు? శుభలేఖలో మాట రాయబడతారు. మొన్న ఇజ్రాయేల్ శుభలేఖ చదివాను. పాపం తమ్ముడికి తల్లి లేటే, తండ్రి లేటే, అంటే తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. లేట్ అనే మాటకు అర్థం ఏంటి? భూమి మీద మీరు లేటుగా వచ్చారంటే అర్థం ఏంటి? మీరు లేటుగా వచ్చారంటే అర్థం ఏంటి? వచ్చినా సంఘంలో లేరు. అది ఏం పట్టుకెళ్తారు మీరు? వచ్చినోడు పట్టుకెళ్తాడు, బతుకునోడు పట్టుకెళ్తాడు. మీరు వచ్చినా లేరు. అది దోమలు కొట్టుకుంటా కష్టపడి రక్తాలు కారుతున్నా అప్పుడు చాలా ఓపికగా కూర్చున్నారు. ఎవడన్నా ఈ టైంలో కొత్తోడు వచ్చి చూస్తే అయ్యి బాబు అసలు సంఘం అంటే ఇద్దండి అనుకుంటారు. అది అసలు మనం వచ్చేట్లు వాళ్ళకేం తెలుసు? ఎప్పుడొచ్చామో దేవుణ్ణి ఎంత ఏడిపించామో, సేవకుడిని ఎంత ఏడిపించామో వాడికేం తెలుసు అని పిచ్చోడు. ఇప్పుడు చూసా అందులోంచి గవర్నమెంట్ సంఘం అంటే అలా ఏంటంటే జనం ఏంటంటే దోమలు కుడుతున్నా కదలట్లేదండి. అర్రే పిచ్చోడు నీకేం అర్థమైందిరా? లేటు. ఇప్పుడు మీరు సంఘంలో ఉన్నట్టు లేనట్టు? నాకు చెప్పండి. ఇప్పుడు
అది లేటుగా వచ్చినోడు సంఘంలో లేడు గనక ఏ మోసుకెళ్ళలేడంటే ఆశీర్వాదాన్ని మోసుకెళ్ళలేడు. నా మాట కాదు, దేవుని మాట ఇది. అది శుభలేఖలో లేటు అంటే అర్థం బా భూమి మీద లేడని. మనం ఎక్కడ లేమంటే సంఘంలో లేమని. సంఘంలో లేనోడి గురించి దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు? ఇప్పుడు భూమి మీద లేనోడి గురించి మనం ఏమైనా పట్టించుకుంటామా? అయ్యో వాడికి ఆకలేస్తుంది టైంకి, అయ్యో వాడికి ఆకలేస్తాడు, దాహం వేస్తుంది, వాడికి బనానా జ్యూస్ ఇవ్వాలి, వాడికి డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి. ఎవరి గురించి? లేనోడి గురించి. వాడికి డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి, అబ్బెబ్బెబ్బే అలా చాలా శ్రేష్టమైనది ఇవ్వాలి, గుడ్లోడికేసి పెట్టాలి, బాదం పప్పు నానేసి పెట్టాలి. ఏమండి, ఈవేళ పాపం ఇంటికాడ ఎవరు లేరు, నేను పాప ఉన్నాం. డాడీ ఏంటి అంది, మేము పాప నేను బయటికి వెళ్ళాం, వచ్చేసరికి 1 గంట అయింది. వంట చేస్తావా అన్నాను. చేయలేండి డాడీ అంది. ఏం తెచ్చేయండి అంది. సీతగారి దగ్గరికి వెళ్ళాను. అంటే అక్కడ బిల్లు ఇచ్చే తెచ్చుకున్నాను. అక్కడ అంటే ఎవరు లేనప్పుడు వెళ్తాను నేను. అది ఉంటే తీసుకోరాళ్ళు. ఆయన ఎక్కడ ఉండడు అక్కడికి వెళ్తానన్నమాట. కౌంటర్లో ఉన్న ఆయన అంటున్నాడు, అయ్యో పట్టుకెళ్ళి. లేదు నాన్న వద్దు అన్నాను. ఏం తింటారు అన్నాడు. ఏముంది నాకు చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తప్ప ఏం తెలియదు అన్నాను. అయితే ఒక పని చేయండి, పంజాబ్ బిర్యానీ పట్టుకెళ్ళండి అన్నాడు. ఏమండి, ఎందుకు వచ్చాను ఇక్కడికి? లేటోడికి పంజాబ్ బిర్యానీ పెడితే మాత్రం భూమి మీద లేనోడికి పంజాబ్ బిర్యానీ పట్టుకెళ్తాడు వస్తాడా? అస్సాం బిర్యానీ పట్టుకెళ్తే వస్తాడా? మీరు ఆలోచించండి ప్రియులారా. అది ఒక్క క్షణం లేట్ అయినట్టే. అది మీరే రాసుకోండి. ఇంకా 10 గంటలకు ఒక్క క్షణం లేట్ అయినా, 10 గంటల ఒక్క నిమిషమైనా సరే మీరు లేనట్టే. 7 గంటలకు ఒక్క నిమిషం లేట్ అయినా మీరు లేనట్టే. వంటలే చేసుకుంటారు, పలవలు వండుకుంటారు, పరవణాలు వండుకుంటారు, పస్తులే ఉంటారు, మీ ఇష్టం. ఇంకా దేవుడు చెప్పమని చెప్తున్నాను, దేవుడు రిలీజ్ చేయమని చేస్తున్నాను. అది వాస్తవంగా నేను అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చెప్పాలనుకుంటూ వచ్చాను. అది ఇక్కడికి వచ్చేసరికి టోటల్ మారిపోయింది. అంతే, టోటల్ మారిపోయింది. తెలుసునా? దేవుని బాధ పెట్టొద్దు, చోటు నేర్పించొద్దు. చాటుని ఆడవటమే కాదు. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి, 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు. మానని వేదన అంటే అర్థం ఏంటి? అది మానదది, ఎన్నాళ్ళున్నా మానదది. మానదంటే అర్థం పుండికి పుల్లముగుడు అన్నట్లు ఏదో ఒకటి తగులుతానే ఉంటుంది. అది మానదది. నెలకు తగ్గదు, 2 నెలలకు తగ్గదు, సంవత్సరానికి తగ్గదు, 2 ఏళ్ళకి తగ్గదు. దేవునికి ఈ విషయములో అది సంఘం ప్రారంభించిన గాంచి గాయం తగ్గట్లేదు. అది అందరూ టైంకి వచ్చిన ఎవడో ఒక లేటుగా వస్తాడు, అందరు టైంకి వచ్చిన ఎవరో ఒక అమ్మ లేటుగా వస్తుంది. దేవుని గాయం అది. మాట అర్థమైందా? మానని ఆ వేదన మీకు కనపట్లేదు. అది అన్నాడు, నాకు బహుదుఃఖం. ఏదో చిన్న చితగా కొంచెం దుఃఖం కాదు. ఎంత దుఃఖం అట? అది మిమ్మల్ని బట్టి నన్ను బట్టి అంత దుఃఖిస్తున్నాడు. చాటును ఏడవటమే కాదు, ఏముంది? బహుదుఃఖం.
దేవుని గుండెని ఎంత పిండేస్తున్నామండి. ఆయన పిల్లలం అనుకుని దేవుని గుండెని ఎంత పిండేస్తున్నాం. మీరు ఆలోచించాలి. మీరు నన్ను సంతోషపెట్టడానికి రావద్దు, మీరు తృప్తి పట్టడానికి రావద్దు. మనందరికీ మూల పురుషుడు, మనందరికి ఆశీర్వాదకర్త ఆయన యేసు ప్రభువును సంతోషపెట్టడానికి రావాలి. ఏమండి, ఎప్పుడైనా సహజం, అది కూడా రాకుండా చూసుకోవాలి. అదే జీవితం. దేవుడండి ద ఫస్ట్ ప్రయారిటీ దేవునికే. ఆయనకే ప్రయారిటీ ఇవ్వకుండా నువ్వేం కలుగుతావు? దేనికి టైం ఇస్తావు? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వవలసిందే. ఏమండి, అందుకే ఆయన అన్నాడు, నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదన. మానట్లేదు అది. మనకు అలాగున దేవుని బాధ పెట్టొద్దు. ఏమండి, అలాగున దేవునిని ఇది చేయొద్దు. అర్థమైందా? కనుక మన జీవితాల్లో నేర్చుకుందాం ప్రియులారా. చక్కగా పాట పాడి చక్కగా ప్రసంగంలోకి వెళదాం అనుకున్నాను. అయిపోయింది, టైం అంతా అయిపోయింది ఇక్కడ. ఏమండి, మంచిది ప్రియులారా. అశ్రద్ధగా రావద్దు, కట్టుకుందాం. దేవునికి చాలా సమీపస్తులం కావాలి ప్రియులారా. ఇప్పుడే మెరిసింది మళ్ళా. సరే. పర్వతములు తొలగిపోయినను, తత్తరిల్లినను మెట్టలు బహుగా. పర్వతములు తొలగిపోయినను, తత్తరిల్లినను మెట్టలు బహుగా. సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయిన